డీజిల్ కిరోసిన్ ధర పెంచి బీదవాడి నడ్డి విరిచినందుకు మీకు ఓటేయాలనా? నేను అడుగుతా ఉన్నాను బీజేపీ వారిని, ఎందుకు వేయాలి మీకు ఓటు? ఒక ఇల్లు ఇచ్చిన ఓటేయాలనా? ఒక ఉద్యోగం ఇచ్చిన ఓటేయాలనా? మన్మోహన్ సింగ్ నేతృత్వంలో $153 ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ఉండే. $153 ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ఉండే. ఆ క్రూడ్ ఆయిల్ నుంచి మనకు డీజిల్ కిరోసిన్ వస్తుంది విదేశీ నుంచి కొనుక్కుంటే. ఇవాళ $55 పడిపోయింది. అంటే ఆనాడు 65-70 రూపాయల పెట్రోల్ ఎంత ఉండాలా? 30 రూపాయలు ఉండాలా? ఎంత కమ్ముతా ఉన్నారు? ఈ మధ్య దళారీ సొమ్ము ఎవరికి పోయింది? ఇది కేంద్ర ప్రభుత్వం జేబులోకి పోయింది కదా. ఏ బీదవారికైనా ట్రాన్స్ఫర్ చేసినరా? సైకిల్ మోటార్ వాడమ్మా విలేకరులు ఎవరికైనా సదుపాయం కలిగిందా? పెట్రోల్ డీజిల్ తగ్గిందా? నిత్యావసర ధరలు ఏమైనా తగ్గినాయా? ఏం చేశారు? బీదవానికి బీజేపీ పార్టీ ఏం చేసిందో ఒక్కసారి ప్రజలు కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. కులము మతము అరే రోజు నేను కూడా ఇప్పుడు పూజ చేసుకుని వచ్చాను. ఇంట్లో పూజ చేయండి, నేను బయటకు వెళ్ళను. కానీ దేవుడి పేరు మీద ఓట్లాడే సంస్కృతి కాంగ్రెస్ పార్టీకి లేదు. నేను మీ ద్వారా వారిని అడుగుతా ఉన్నాను, శ్రీరామచంద్రుని వాడుకునే హక్కు మీకు ఎవరిచ్చారు? శ్రీరామచంద్రుని బీజేపీ పార్టీలో సభ్యత్వం తీసుకున్నాడా? కొన్ని వేల ఏళ్ల కింద శ్రీరామచంద్రుని మేమంతా గౌరవిస్తాం. శ్రీరామచంద్రుని, ఈశ్వరుణ్ణి, హనుమంతుణ్ణి, వెంకటేశ్వర స్వామిని, అమ్మవారిని, దుర్గామాతని పూజిస్తాం. ఎవరు సొత్తు కాదు. హిందూ సామ్రాజ్యం, హిందూ సామాన్య యొక్క సొత్తు. దాన్ని మీరు ఎన్నికలకు వాడుకుంటారు, ఏ లెక్కన వాడుకుంటారు? మీరు పూజ చేయరా? ఇలా కాంగ్రెస్ పార్టీలో 90% కార్యకర్తలు దేవుళ్ళు పూజిస్తాం. మేము ఏ రోజు కూడా మేము దేవుళ్ళ పేరిట ఓట్లాడదాం. ఎన్నికలు రాగానే హిందూ ముస్లిం. అరే ప్రశాంతమైనటువంటి వాతావరణం చెడగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తారు. ఇది ఎంతవరకు సమంజసం? ఇది ఎన్నికలు వస్తే చాలు హిందూ ముస్లిం దేవుళ్ళ పేర్లు తీసుకొచ్చి ఓట్లు రగల్చుకునే ప్రయత్నం అయితే చేస్తా ఉందో బీజేపీ. ఇది సమాజానికి మంచిది కాదు. బీదవాడికి కావాల్సింది ఏంటండి? వారి జీవన స్థితిగతులు మెరుగుపడాలి, వారికి సజావుగా జీవితం నడవాలి, వాళ్ళ పిల్లలకి చదువు సంస్కారం రావాలి, వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు రావాలి. పూజ చేసేవారు తప్పనరు, కానీ మీరు ఏమి ఇయ్యరు? ఉన్న ఉద్యోగాలు బీకేస్తారు, ఉద్యోగాల గురించి ఆలోచించరు. ఎన్నికలు వస్తే మాత్రం దేవుని పేరు మీద జయ శ్రీరామని ఓట్లు అడుగుతారు. ఇది మంచి సంస్కృతి కాదు. భవిష్యత్ తరాలకి ఇది విఘాతం కలిగిస్తుంది. సుమా, పూజ చేయాలి. మేము పరిపూర్ణ హిందువులమే, హిందూ సాంప్రదాయాన్ని పాటించే హిందువులం, రోజు దేవుణ్ణి ఆరాధించే హిందువులం మేము. ఎస్, మాకు కూడా హిందూ మతం మీద ప్రేమ ఉంది, కానీ దాని అర్థం రాజకీయాలకు అది వాడుకోవాలని కాదు. జరిగింది దేవుళ్ళ పేరిట ప్రజలను మోసం చేసి గెలిచినారు. కానీ గెలిచి మీరేం చేసినారు? 2014లో జై శ్రీరామని గెలిచినటువంటి మోడీ ఈ 12 ఏళ్లుగా ఈ దేశానికి మీరు ఏ దశ దిశ చూపించినారు? ఏం నిర్వాహకం చేసినారు? ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినారు? ఎంత అభివృద్ధి చేసినారు? అది చెప్పి ఓట్లాడగాలి. ఇవ్వాలి. 12 ఏళ్ళు ప్రజలు మీకు అవకాశం ఇస్తే కూడా ఇవాళ కూడా దేవుని పేరు మీద ఓట్లాడటానికి మీరు ముందుకు వస్తా ఉన్నారంటే ప్రజలు ఆలోచించుకోవాలి. నేను చాలా సందర్భాలు చెప్పాను, ఎన్నికల వరకే పార్టీలు, ఎన్నికల తర్వాత కలిసి పనిచేసుకోవాలని, అభివృద్ధి చేసుకోవాలని, తమిళనాడు తరాలు పార్టీలన్నీ కలవాలని. ఎవరు ముందుకు రారు. ఎన్నికలప్పుడు రాజకీయాలు చేద్దాం, కానీ ఎన్నికలు అయిన తర్వాత జిల్లా అభివృద్ధికో రాష్ట్ర అభివృద్ధికో కలిసి పనిచేయాలి కదా. ఇలా రేవంత్ రెడ్డి గారు ఏ శాసనసభ్యుడు వచ్చినా వారి కులము మతము పార్టీ చూడకుండా నియోజకవర్గాలకు ఇవ్వాల్సిన సంక్షేమాన్ని అభివృద్ధిని ఇస్తా ఉన్నాం. ఇది ప్రజాస్వామ్యంగా నడుస్తున్నటువంటి పార్టీ ప్రభుత్వం. రాష్ట్రం సమూలంగా అభివృద్ధి జరగాలని నేను అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు చెప్పాను. హైదరాబాద్ మీద మీరు శ్రద్ధ పెడుతుంది చాలా మంచి పరిణామం. హైదరాబాద్ని యావత్ దేశమే కాదు ప్రపంచ నగరాలతో పోటీ పడంగా తీర్చిదిద్దాలని హైదరాబాద్ దిద్దుతా ఉన్నారు. 4th సిటీ సకాలంలో 4th సిటీ టేకాఫ్ అవుతే ప్రపంచ నగరాల్లో హైదరాబాద్ పోటీ పడుతుంది. దాంట్లో ఏం అనుమానం లేదు. ఒక విజనరీ లీడర్గా రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాంతో పాటుగా నేను ముఖ్యమంత్రి గారిని కోరాను, ఈ రాష్ట్రం సమూలంగా అభివృద్ధి చెందాలి, డీసెంట్రలైజేషన్ కావాలి, ఆదిలాబాద్లో ఐటీ పరిశ్రమ రావాలి, హైదరాబాద్కి ఎయిర్పోర్ట్ వస్తూ ఉంది, వరంగల్కి ఎయిర్పోర్ట్ వస్తూ ఉంది. అక్కడ కూడా సమూలంగా అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి గారు అంగీకరించినారు. రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అన్ని జిల్లాలు సమూలంగా అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉంది.
డీసెంట్రలైజేషన్ ఆఫ్ డెవలప్మెంట్ జరగాల్సిన అవసరం ఉందనే దిశ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. మిత్రులారా, మీ అందరికీ నమస్కరించి చెప్తా ఉన్నాను, దేవుళ్ళని అందరము గౌరవించాల్సిందే. ఎవరు మతాన్ని వారు గౌరవించుకుంటారు. ఎన్నికల్లో దేవుళ్ళని తీసుకొచ్చి ఓట్లు అడిగే వారికి తగిన రీతిలో జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. మతం సర్వం కాదు. మనం ఆలోచించుకోవాల్సింది మన పిల్లల జీవితాలు, మన నగర అభివృద్ధి, మన జిల్లా అభివృద్ధి. ఆ దశగా పార్టీలకు అతీతంగా పాటుపడదాం. నిజామాబాద్ మీకు తెలుసు, నేను పీసీ అధ్యక్షుడు అయిన తర్వాత, ఎమ్మెల్సీ అయిన తర్వాత 30 ఏళ్ల చిరకాల కోరిక ఉన్నట్టు ఇంజనీరింగ్ కళాశాల తీసుకొచ్చాం. క్లాసులు నడుస్తూ ఉన్నాయి. మాటలు చెప్పలే. యూనివర్సిటీలో క్లాసులు మొదలైనాయి. ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లు జరిగినాయి. కౌన్సిలింగ్ జరగకుండా 3వ సారి 4వ సారి కౌన్సిలింగ్ పెట్టి అడ్మిషన్లు ఇప్పించినాం. మేము చెప్పినట్టుగా అగ్రికల్చర్ కళాశాల, ఈ జిల్లా వ్యవసాయ ఆధారిత జిల్లా. అగ్రికల్చర్ కళాశాలను తీసుకొచ్చినాం. క్లాసులు మొదలవుతూ ఉన్నాయి. బిల్డింగ్ సదుపాయం లేకుండా ధర్మారంలో రెంటెడ్ కాలేజ్ తీసుకొని పోయిన కలెక్టర్ గారు అగ్రిమెంట్ చేసినారు. హ్యామ్లో వచ్చిన రోడ్లలో దాదాపు 600 కోట్ల రోడ్లు నిజామాబాద్ తీసుకొస్తా ఉన్నాం. సుదర్శన్ రెడ్డి గారు పరిశ్రమల కోసం తప్పిస్తూ ఉన్నారు. ఒక మంచి పరిశ్రమ. ఒకప్పుడు ఎన్ఎస్ఎఫ్ అంటే ఆసియా ఖండంలో పెద్ద పరిశ్రమ. అంతకన్నా పెద్ద పరిశ్రమ చాలా వచ్చాయి. ఎన్సీఎస్ఎఫ్ ఉండింది, క్రమేణా తగ్గిపోయినాయి. కాబట్టి పారిశ్రామికంగా కూడా ఈ జిల్లాను అభివృద్ధి చెందాలన్న తప్పనలో మేము ఉన్నాం. శాసనసభ్యుడు భూపతి రెడ్డి గారు, షబ్బీర్ అలీ గారు కానీ మా సీనియర్ నాయకులందరూ కలుసుకొని ఈ జిల్లాని సమూలంగా అభివృద్ధి చేయాలని, ఈ జిల్లాకు సేవదించినట్టు పెద్ద నాయకులు అరుగుల రాజారాం గారు, బాలాగౌడ్ గారు, గంగారెడ్డి గారు, డి శ్రీనివాస్ గారు, సంతోష్ రెడ్డి గారు, బషీరుద్దీన్ బాబు ఖాన్ గారు, మండ వెంకటేశ్వరరావు గారు, ఇవాళ పార్టీలు లేకపోయినా సురేష్ రెడ్డి గారు, రకరకాలుగా వివిధ హోదాలో ఈ జిల్లా అభివృద్ధికి తోడ్పడినారు. అదే దశగా ఈ జిల్లాని ఇప్పుడున్నటువంటి రాజకీయ నేతలు ఉన్నటువంటి మా వర్గం అంతా కూడా జిల్లాని ఒక మేటి జిల్లాగా తీర్చిన ప్రయత్నం ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి మీద ఒత్తిడి తీసుకొస్తూ రావాల్సిన కార్యక్రమాలు తీసుకొస్తా ఉన్నాం. ఇంకా కూడా ఎయిర్పోర్ట్ పెండింగ్ ఉంది, ఫీజిబిలిటీ రావట్లే, ఇవ్వడానికి సీఎం గారు సిద్ధంగా ఉన్నారు. మన అసెంబ్లీ కలిసి మరకల్ నర్సిరెడ్డి గారు, తయారు గారు కూడా మాతో ఉండి ముఖ్యమంత్రికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా కానీ ఫీజిబిలిటీ రిపోర్ట్ అంటే విమానాలు స్టార్ట్ అయితే రాకపోకలు అంతగా ఉండవనే మాట అంటున్నారు. సో సెకండ్ ఫేజ్లో పెడదామనే మాట చెప్పడం జరిగింది. 2వ దశలో డిజిటల్ ఎయిర్పోర్ట్ వస్తుంది. అదే కాకుండా జిల్లాకు రావాల్సిన పరిశ్రమలు, వ్యవసాయకు సంబంధించిన పరిశ్రమలు, విద్యాపరంగా ఇంకే అవకాశాలు ఉంటాయో నేను పోయిన కలెక్టర్ గారికి ఇక్కడ వీసీ గారు చెప్పినాను. ఏ అటు అవకాశాలు ఉంటే ఆ అవకాశాలన్నీ కూడా నిజామాబాద్ జిల్లాకు తీసుకొచ్చుకుందామని నేను మిగతా పార్టీలో కూడా చెప్తా ఉన్నా. అభివృద్ధే ధ్యేయంగా పోదాము. ఈ జిల్లా ఉత్తర తెలంగాణలో చైతన్యవంతమైనటువంటి జిల్లా. మళ్ళీ ఆ దశగా జిల్లా అభివృద్ధి కొరకు పాటుపడదామనే మాట చెబుతూ, ఎన్నికల్లో డెఫినెట్గా పార్టీలు ఉంటాయి.